ప్రజాప్రతినిధులారా, నా అభిమానులారా, తెలుగు ప్రజలారా, తమిళ, మలయాళం, కన్నడ అభిమానులారా, ఆలోచించండి. నేను చేసినది తప్పు, కొట్టినది తప్పు. ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చింది? మీ ఇంటికి దూరితే ఒప్పుకుంటారా? మీ ఏకాగ్రతను భగ్నం చేస్తే ఒప్పుకుంటారా? మీరే ఆలోచించండి. న్యాయాధిపతులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అభిమానులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఇదే మీడియా ప్రతినిధులు కూడా వాళ్ళ ఇళ్ళలోకి ఎవరైనా దూరి ఏయ్ మమ్మల్ని గురించి ఇలా రాశావు అని ఆ ఇళ్ళల్లోకి ఒక 10 మంది వెళితే వాళ్ళు దండం పెట్టి పంపిస్తారా? ఏం చేస్తారు చెప్పండి? మీకు టీవీలు ఉన్నాయి, మాకు టీవీలు లేవు. నేను కూడా రేపు టీవీ పెట్టచ్చు. అది కాదు గొప్ప. నా హృదయపూర్వకంగా చెప్తున్నా, అతని మనసును బాధ పెట్టినా అతను గాయమైన దానికి చాలా చింతిస్తున్నాను. చింతించే లాభం ఏమిటండి అంటే మరి ఏం చేయాలి? మీరు చేసిందేంటి? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అసలు అతను నిజంగా జర్నలిస్టా కాదా అని ఆ చీకట్లో నాకు ఎలా తెలుస్తుంది? టీవీ 9 అని నాకు ఎలా తెలుస్తుంది? ఏదో ఒక కంటి మీదకి ఒక మైక్ వచ్చింది, దానికి అబక్కం లాక్కున్నాను. ఇది వాస్తవమే, అసత్యం కాదు. అది టీవీ 9, ఆ టీవీ 9 మైక్నే లాక్కోవాలి. అది ఏంటండి? నేనేమన్నా మూర్ఖుడినా? వాళ్ళందరూ నాకు కావలసిన వాళ్ళే. ఈ రోజున ఆ రజనీకాంత్ అతను కూడా ఎన్నో ఫోన్లు నేను చాలా సందర్భాల్లో మాట్లాడున్నాను. ఇట్స్ లైక్ మై సన్నా లేకపోతే బ్రదరా, అలా ఉంటాం. మరి ఈ విషయంలో మాత్రం మీరు అందరూ అంటే మీరు చేసినది తప్పు తప్పు అని మీరు ఒక్కరు అనలేదే. కానీ జర్నలిస్టు సోదరులు ఒక ఆడపడుచు, దాదాపు ఒక 5-6 మంది ఆడపడుచులు, ఒక 5-6 మంది సోదరులు, వాళ్ళందరూ మాట్లాడారు. కొట్టడం తప్పైనా ఏ సందర్భంలో కొట్టవలసి వచ్చింది ఇవన్నీ క్లియర్గా మాట్లాడారు. అవన్నీ మీరు చెప్పరు. కాబట్టి పైన భగవంతుడు చూస్తున్నాడు. పోలీస్ అంటే నాకు ఇష్టం. ప్రజలను కాపాడవలసిన బాధ్యత వాళ్ళది, రక్షణ కల్పించవలసింది. నా విద్యాలయానికి కూడా ఐపీఎస్లు, ఐఏఎస్లు అయిన విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు న్యాయం ధర్మం నేర్పించి పంపించాను ఆ ఇన్స్టిట్యూషన్లో. బట్ దే ఆర్ పర్ఫెక్ట్. కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, డీసీపీలు ఇలా చాలామంది ఉన్నారు. బట్ ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. వాడు నా బిడ్డలు. మరి వాళ్ళు కూడా పోలీసు ఉద్యోగస్తులే కదా, న్యాయంగా ఉన్నారు కదా. కానీ ఇక్కడ మాత్రం ఏకపక్ష నిర్ణయం